హాయ్ ఎవ్రీవన్, ఐమ్ అక్షయ్. వెల్కమ్ టు కీ లైఫ్. ఎప్పటిలాగా మీ ముందుకి కీ లైఫ్ ద్వారా ఒక కొత్త స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాం. ఈజ్ నన్ అదర్ దెన్ ఏ బిజినెస్ మ్యాన్, బిజినెస్ బాయ్. ఎస్, మీరు విన్నది నిజమే. ఈజ్ ఏ బిజినెస్ బాయ్. ఒక 7th క్లాస్ స్టూడెంట్, 13 years బాయ్ ఏం చేస్తాడు? మామూలుగా కార్టూన్ చూసుకుంటా, వీడియో గేమ్స్ ఆడుకుంటాడు. బట్ ఫర్ ఏ చేంజ్, నిజామాబాద్ నుండి ఒక 7th క్లాస్ చదువుకునే ఒక అబ్బాయి బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు, అందులో సక్సెస్ కూడా అయ్యాడు. ఈ హ్యాష్‌ట్యాగ్ ఎర్నింగ్ 1 lakh in 3 months అని పెట్టినాం. ఈ 1 monthలో ఎంత ఎర్న్ చేసినావు? నేను ఇంకా రొటేషన్ అవుతుంది, సో ఎక్కువ ఆర్డరింగ్ ఏం లేదు. ఏ బిజినెస్ పెట్టడానికైనా ఎంతో కొంత వర్కింగ్ క్యాపిటల్ కావాలి. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఎంతతో స్టార్ట్ చేసినావు? 50 రూపీస్. 50 రూపీస్. 50 రూపీస్. రోజు మా మామ దుబాయ్ నుండి వచ్చిండు. ఓకే. సో వచ్చిన పనులు నాకు డబ్బులు ఇస్తారు. దాంతో వెబ్సైట్ క్రియేట్ చేసి నేనైతే 7th క్లాస్ ఆ ఏజ్ ఉన్నప్పుడు, 13 years old ఉన్నప్పుడు కార్టూన్ చూసుకుంటా, వీడియో గేమ్స్ ఆడుకుంటాను. బట్ నీకు ఈ బిజినెస్ ఐడియా, ఈ ఎక్స్పోజర్ ఎట్లా వచ్చింది? ఈ ఐడియా వచ్చినప్పుడు అసలు నీ థాట్ ప్రాసెస్ అది? కొన్ని నాకు డ్రీమ్స్ ఉన్నాయి. సో సైకిల్ అంటే చిన్న నా ఏజ్కి సరిపోయి సైకిల్, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, చాలా అంటే చాలా కుకీస్ ట్రై చేసా, అన్నీ ఫెయిల్ అయినాయి. సో లాస్ట్కి కుకీస్ తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయ్యాలని. సో డెలివరీకి నేను 3 to 4 షిప్పింగ్ కొరియర్ పార్ట్నర్స్ వాడతాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను డెలివరీ, ఈ కార్ట్, షిప్ రాకెట్ వాడుతున్నాను. వీళ్ళు ఏం చేస్తారు అనే విధంగా మాట్లాడారు. సో స్టార్టింగ్లో నాకు వ్యూస్ 100 అట్లా వస్తుండే. సో అది చూసి చాలామంది నవ్వారు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళే 1 million అట్లా రీచ్ వెళ్ళింది కదా. సో వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు, ఒకవేళ నేను ఈ బిజినెస్లో ఫెయిల్ అయినా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ బిజినెస్లో ఏదైతే తప్పులు చేసినానో నెక్స్ట్ బిజినెస్లో చేయకుండా తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా చూసినా నెక్స్ట్ బిజినెస్ కన్వర్ట్ అవుతున్నావు అది. సో దానికి ఇన్వెస్ట్మెంట్ 3 to 4 lakhs అవుతుంది. 3 to 4 lakhs వర్కింగ్ క్యాపిటల్ ఎక్కడ నుంచి? సో రా మెటీరియల్స్ వచ్చేసి గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ అండ్ బెల్లం, జాగరి, ఇంకా కోకోనట్ పౌడర్, కుడక పొడి అండ్ యాలకులు అండ్ ఇంకా నెయ్యి. వీళ్ళలా ఉండాలి. అట్లా ఎవరు చూసుకున్నాను? ఇన్స్పిరేషన్ వచ్చేసి రతన్ టాటా గారు. ఓకే, సూపర్. సో నెగిటివ్ కామెంట్స్ నేను ఎక్కువ పట్టించుకోను. ఒకవేళ ఎక్కువ వస్తే డిలీట్ చేసేస్తాను. ఒకవేళ నేను రిప్లై కూడా ఇయ్యాను, ఎందుకంటే టైం వేస్ట్. సో మా ఫాలోవర్స్ వాళ్ళే కొట్టుకుంటారు. మీ ఫాలోవర్స్కి ఇచ్చి పెడతా ఉన్నట్టు నెగిటివ్ కామెంట్స్. ఒక స్టోరీలో నేను ఆస్క్ మీ క్వశ్చన్ అని పెట్టాను. ఓకే. సో అందులో ఎయిర్ వచ్చిందన్న కుకీస్లో. హెయిర్ రాదు, నేను నీట్గా తయారు చేస్తాను, బట్ వచ్చిందన్నారు. సో వాళ్ళు నిజంగా వస్తే అప్పుడే ఫోటో తీస్తారు, అలా చేయలేదు. సో ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ అవుతుంది మీ ఆర్డర్ అయింది జీమెయిల్కి. సో ఆ ఆర్డర్ డీటెయిల్స్ కూడా పంపించలేదు. సో బెదిరిస్తున్నారు, మీ బిజినెస్ అవుతుంది, నేను మొత్తం చెప్తాను. సరే చెప్పండి, నేను కూడా ఇస్తాను. అంటే మామూలుగా వేరే వాళ్ళు స్టార్ట్ చేయాలంటే అంటే ఎట్లా అప్రోచ్ అవ్వడం? మీరు బిగినర్ అయితే షిప్ రాకెట్ వాడండి, ఎందుకంటే అందులో చాలా కొరియర్ పార్ట్నర్స్ ఉంటాయి. ఈ కుకీస్ని మీరు అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు, రెస్టారెంట్ చేసింది, ఆన్లైన్లో వెళ్ళినప్పుడు మీరు టేస్ట్ చేసినప్పుడు మీ రియాక్షన్? నేను టేస్ట్ చేసినప్పుడు బాగానే ఉందన్న, కానీ ఎదుటోళ్ళు కూడా బాగుందని చెప్పాలరా, అట్లా చేయు అని చెప్పింది. ఓకే. ఇప్పుడు నేను తల్లిని కాకి ముద్దన్నట్టు నాకు కొడుకు చేసి నాకు బాగానే అనిపిస్తుంది కదా, ఎదుటోళ్ళు కూడా బాగా చేసినాం అన్నప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పిన వాడికి. హాయ్ యశ్వంత్. హాయ్ అన్న. వెల్కమ్ టు కీ లైఫ్. థ్యాంక్ యూ. అసలు నేను ఎట్లా క్వశ్చన్ స్టార్ట్ చేయాలో అర్థమవుతుందే, ఎందుకంటే నేనైతే 7th క్లాస్ ఆ ఏజ్ ఉన్నప్పుడు, 13 years old ఉన్నప్పుడు కార్టూన్ చూసుకుంటా, వీడియో గేమ్స్ ఆడుకుంటాను. బట్ నీకు ఈ బిజినెస్ ఐడియా, ఈ ఎక్స్పోజర్ ఎట్లా వచ్చింది? ఈ ఐడియా వచ్చినప్పుడు అసలు నీ థాట్ ప్రాసెస్ అది? అది నేను బిజినెస్ స్టార్ట్ అయ్యేదానికి ఏంటిదంటే, నేను ఏజ్ చిన్నది కాబట్టి జాబ్ కూడా ఉండదు. సో సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఏదైనా మనీ ఎలా అర్న్ చేయాలంటే బిజినెస్ చూస్ చేసుకున్నాను. అంటే నీకు అవసరం ఏమొచ్చిందంటే 7th క్లాస్లో ఎర్నింగ్ 1 lakh ఎందుకు? అంటే 1 lakh ఎందుకంటే కొన్ని నాకు డ్రీమ్స్ ఉన్నాయి. సో సైకిల్ అంటే చిన్న నా ఏజ్కి సరిపోయి సైకిల్, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, సో అలా. అంటే నీ సెల్ఫ్ ఎర్నింగ్ కోసం నీ చిన్న డ్రీమ్స్, అంటే ఈ సైకిల్కి 1 lakh అది ఒక్కటే కాదు, ఇంకా నా మొబైల్ ఫోన్. సో వేరే బిజినెస్ పైన కూడా, సో ఇక్కడ నుండి అర్న్ చేసి వేరే బిజినెస్ పైన ఇన్వెస్ట్ చేసి. అంటే ఇంక పెద్ద లాంగ్ వే ఉంది నాకు ప్లాన్. ఓకే, సూపర్. మామూలుగా ఎవరికైనా అంటే ఒక బిజినెస్ ఐడియా వచ్చి దాన్ని వెళ్ళి అంటే ప్రాక్టికల్ చేయడానికి చాలా టైం పడుతుంది.
కొన్ని ఇయర్స్ పడుతుంది. అసలు ఏజ్ 13 years. ఎప్పుడు బిజినెస్ సైడ్ వచ్చింది, ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసినావు, ఎప్పుడు ఆన్లైన్లో అంత సక్సెస్ అయింది? నేను 1 month ముందు చాలా రీసెర్చ్ చేశాను ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యే ముందు. సో చాలా బిజినెస్ ఉన్నాయి, బట్ అంత ఇన్వెస్ట్మెంట్ లేక అవి వేరే చూస్ చేసుకోలేను. సో ఇంట్లోనే ఏదైనా ఫుడ్ పరంగా పోదామని ఫుడ్ బిజినెస్ చూస్ చేసుకున్నాను. సో యూట్యూబ్లో బాగా రీసెర్చ్ చేశాను. ఫుడ్ చాలా మార్కెట్లో కుకీస్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా కుకీస్ ట్రై చేసా, అన్నీ ఫెయిల్ అయినాయి. సో లాస్ట్కి కుకీస్ సక్సెస్ అయ్యాయి. వై కుకీస్? అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏ వీధిలోకి వెళ్ళినా కానీ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రాండ్స్. బట్ ఈ స్నాక్స్ యోనే ఎందుకు? వేరే బ్రాండ్లో చాలా కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో లైక్ పామ్ ఆయిల్ అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ స్వీట్నర్స్. సో అవి మన హెల్త్కి ఒక్కసారి తింటే ఏం కాదు, కానీ మన హెల్త్కి రెగ్యులర్గా తీసుకుంటే చాలా డ్యామేజ్ అవుతుంది. సో మన కుకీస్లో ఇప్పుడు మీకు ఎప్పుడు ఏముండే ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, నో అవి కెమికల్స్ ఏముండో, ఆల్ న్యాచురల్. సో కుకీస్ మీకు చాలా బయట కంపెనీల కన్నా చాలా మా కుకీస్ బాగుంటాయి. అంటే హెల్దీ స్నాక్ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అంటే ఈ స్నాక్ కుకీస్ని అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా చూసినావా మీ మదర్తో కానీ చూసినప్పుడు? చిన్నప్పుడు నేను ఎక్కువ పాలతో ప్యాలేజ్ బిస్కెట్ తీసుకుంటాను. ఓకే. సో నాకు పెద్ద తెలిసిందంటే చాలా కెమికల్స్ చిన్నపిల్లలు తింటున్నారు. సో ప్రిజర్వేటివ్స్ అవన్నీ మంచి కాదు. సో అందుకని నా ఓన్గా స్టార్ట్ చేసాను. సో ఆ లూప్ ఉందని నువ్వు ఐడెంటిఫై చేసినావు. బిజినెస్కి మెయిన్గా లూప్ అంటే ఎక్కడ స్కోప్ ఉందో అక్కడ మనోడు టార్గెట్ చేసినాడు. ఏంటంటే హెల్దీ స్నాక్ లేదు, అన్నిటికీ ప్రిజర్వేటివ్స్ వాడాలి. మామూలుగా అంటే ఈ కుకీ ఎన్ని డేస్ వరకు ఉంటుంది? ప్రిజర్వేటివ్ వాడకుండా 20 to 25 days ఉంటుంది. అంటే ఆర్డర్ వచ్చిన 20 to 25 daysలో ఫినిష్ చేయాలి. అవి మనం రెడీ అయిపో ఒక రోజు దాన్ని చల్లగా అయిపోతే ప్యాక్ చేస్తాం. ఓకే. డెలివరీ అయ్యేలోపు 5 to 6 days అవుతుంది. అప్పుడు కూడా ఫ్రెష్ ఉంటాయి. కస్టమర్స్ స్టోర్ కూడా వేసుకోవచ్చు 5 days. సో కస్టమర్స్ ఒకటే ప్యాక్ ఆర్డర్ చేసుకుంటామంటే ఆ రోజే తినేస్తారు. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సూపర్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఇది 1 month బ్యాక్ అండి. 1 month. ఈ హ్యాష్‌ట్యాగ్ ఎర్నింగ్ 1 lakh in 3 months అని పెట్టినావు. ఈ 1 monthలో ఎంత ఎర్న్ చేసినావు? నేను ఇంకా రొటేషన్ అవుతుంది. సో ఎక్కువ ఆర్డరింగ్ ఏం లేదు. సో నా ప్రాఫిట్ వచ్చేసి ఒక ప్యాకెట్కి 2 to 1 rupees ఉంటాయి. 2 to 1 rupees. ఓకే. అండ్ నీలాగా అంటే మీన్ ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఈ ఆన్లైన్ త్రోగా మామూలుగా రీసెర్చ్ చేస్తుంటారు. నీ రీసెర్చ్ ఎట్లా? నా రీసెర్చ్ చేయడానికి బిజినెస్ స్టార్ట్ అయ్యకముందు ఒక 10-15 days చాలా రీసెర్చ్ చేశాను. గూగుల్లో, క్రోమ్లో అన్ని కోర్సెస్ ఉంటాయి కదా. సో ఇది డ్రాప్ షిప్పింగ్కి సంబంధించింది. సో ఆ బిజినెస్ మోడల్లో ఇది ఉంటుంది. ఓకే. అంటే ఏ యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఎట్లా రీసెర్చ్ చేసినావు? పేరు చెప్పొచ్చు. పేరు అంటే చాలా ర్యాండమ్ వీడియోస్ సెర్చ్ చేసే చాలా వస్తాయి కదా. సో అలా కొన్ని నచ్చిన చూసాను, పేరు తెలియదు. ఓకే. యూ డోంట్ వాంట్ టు మెన్షనా? ఓకే. ఓకే. సో బిజినెస్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఏవి సీక్రెట్స్ రివీల్ చేస్తలేడు, బట్ స్ట్రాటజీస్ మనతో చెప్తాడు. సో చెప్పు. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ టు ఎండ్ అంటే ఆన్లైన్లో ఆర్డర్ ఎవరు ఎట్లా చేసారు అంటే నువ్వెట్లా తెలుసుకున్నావు, తర్వాత ఎట్లా డెలివరీ చేసినావు, పాన్ ఇండియా లెవెల్లో డెలివరీ ప్లాన్ చేసినావు, రైట్? సో ఎట్లా? సో పాన్ ఇండియా డెలివరీ ఏంటంటే మన తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేయాలని. సో డెలివరీకి నేను 3 to 4 షిప్పింగ్ కొరియర్ పార్ట్నర్స్ వాడతాను. షిప్ రాకెట్ స్టార్టింగ్లో అది వాడేవాడిని. షిప్ రాకెట్ అండ్ DTDC కొరియర్ అండ్ ఈ కార్ట్ అండ్ డెలివరీ. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను డెలివరీ, ఈ కార్ట్, షిప్ రాకెట్ వాడుతున్నాను. ఇప్పుడు 3 ఎందుకంటే ఒక పిన్ కోడ్ సర్వీసబిలిటీ లేకపోయినా వేరే కొరియర్ పార్ట్నర్లో సర్వీసబిలిటీ ఉంటుంది. ఓకే. అందుకే ఆల్టర్నేట్గా ఒక్కటి దాని మీద డిపెండ్ కాకుండా సో ఫ్లక్చువేషన్స్ వస్తాయి కాబట్టి 3 ఆల్టర్నేట్ కొరియర్ కస్టమర్స్కి లేట్ కావద్దని 2-3 అలా చూస్ చేసుకో. ఓకే. ఇప్పుడు పాన్ ఇండియా డెలివరీ స్టార్ట్ చేసినావు కదా, అంటే ఎట్లుంది రీచ్? మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నేను రీచ్ చేసారు, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ వెళ్తుంది. నేను చూసిన మీ వీడియోస్ ప్రతిదీ 100K రీచ్, 1 million కూడా వచ్చింది కదా. చెప్పు. సో రిసీవ్ ఎలా చేసుకున్నారంటే చాలామంది వీళ్ళు ఏం చేస్తారు అనే విధంగా మాట్లాడారు. సో స్టార్టింగ్లో నాకు వ్యూస్ 100 అట్లా వస్తుండే. సో అది చూసి చాలామంది నవ్వారు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు 1 million అట్లా రీచ్ వెళ్ళింది కదా. సో వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు. ఓకే. ఓకే. అంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అంటే నీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రియాక్షన్స్ కొద్దిగా నెగిటివ్ ఉన్నాయి, తర్వాత వాళ్ళే పాజిటివ్ మారారు. అండ్ ఐ వాంట్ టు నో అంటే ఫస్ట్ మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? సో రియాక్షన్ ఏంటంటే ఓకే గుడ్ అన్నారు. సో బిజినెస్ ఐడియా చెప్పినప్పుడు బిజినెస్ ఐడియా చెప్పినప్పుడు లేదండి అంత నార్మల్. అంత నార్మల్ అంటే
7th క్లాస్ అబ్బాయి ఎట్లా నమ్మిరు? అవి నువ్వేం కన్విన్స్ చేసినావు? నేను వాళ్ళకి తెలుసు నమ్మకం ఉన్న పైన, సో చాలా రీఛార్జ్ చేసిన, వాళ్ళకు కూడా చెప్పిన. సో ఇలా రీఛార్జ్ చేస్తున్నా, బిజినెస్ పెడతా అంటే ఓకే అన్నారు. ఓకే, 1 lakh ఎర్న్ చేయాలంటే అంటే ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంత నెసెసిటీ ఏంది? సో నా ఖర్చులకి అండ్ నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ నేను ఈ బిజినెస్లో ఫెయిల్ అయినా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ బిజినెస్లో ఏదైతే తప్పులు చేసినానో నెక్స్ట్ బిజినెస్లో చేయకుండా చేసుకుంటాను. ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా చూసిన నెక్స్ట్ బిజినెస్ కన్వర్ట్ అవుతున్నావు, అది క్లాతింగ్ బిజినెస్ అని. దాని గురించి చెప్పు. సో దాని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో ఈ బిజినెస్లో సేవింగ్స్ అర్న్ చేసుకొని సో ఇక్కడ నుండి అందులో ఇన్వెస్ట్ చేస్తాను. సో దానికి ఇన్వెస్ట్మెంట్ 3 to 4 lakhs అవుతుంది. 3 to 4 lakhs అంటే వాటికి వర్కింగ్ క్యాపిటల్ ఎక్కడి నుంచి? సో ఇక్కడ నుండి స్నాక్స్ మా బ్రాండ్, దీని నుంచి వచ్చిన ప్రాఫిట్నే దాన్ని కన్వర్ట్ చేస్తాను. సూపర్. అంటే నెక్స్ట్ ఇంకా గోల్స్ ఉన్నాయి, బిగ్ డ్రీమ్స్. సో దీన్ని స్టార్ట్అప్ లాగా తీసుకున్నాం, సక్సెస్ అయింది. అండ్ ఐ వాంట్ టు నో, అంటే ఎవరికైనా ఒక మోటో ఉంటుంది బిజినెస్ చేయడానికి, దేనికైనా. 7th క్లాస్లో ఏ మోటో తీసుకున్నావు, అంటే నిన్ను నువ్వు ఎట్లా ప్రాసెస్ చేసుకున్నావు? స్టార్టింగ్లో నేను మోటివేట్ చేసుకున్నా. సో చాలామంది కంటెంట్ క్రియేషన్కి భయపడతారు, అంటే భయపడడం అంటే సిగ్గుపడతారు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు అని. సో నేను అవన్నీ పట్టించుకోలే. ఫస్ట్ వీడియో నేను డైరెక్ట్ ఫోన్ పట్టుకున్నా, కెమెరా తీసిన, ఎడిటింగ్ చేసుకున్నా, అప్లోడ్ చేసేసి. సో అక్కడ నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఓకే ఓకే. ఫస్ట్ రీచ్ ఎట్లున్నాయి? ఫస్ట్ రీచ్ నాకు 2-3 views అట్లా. 2-3 views 1 monthలో. ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో? 6K ఫాలోవర్స్. నీ కుకింగ్ ప్రాసెస్ అంటే మామూలుగా ఇన్ని కుకీస్ ఉండగా మనదే ఎక్కువ ఆర్డర్ చేస్తారు. సో మన కుకీలో స్పెషాలిటీ ఇది. అండ్ ఆ ప్రాసెస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, డెలివరీ వరకు ఆ ప్రాసెస్ చెప్పు. సో రా మెటీరియల్స్ వచ్చేసి గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ అండ్ బెల్లం, జాగరి, ఇంకా కోకోనట్ పౌడర్, కుడక పొడి అండ్ యాలకులు అండ్ ఇంకా నెయ్యి. సో ఇవి రా మెటీరియల్స్. అండ్ ఇంకా ఆయిల్ కూడా కావాలి. అండ్ ఏవైతే రా మెటీరియల్స్ అన్నీ కలిపి ఒక పూరి పిండిలా చేసుకోవాలి. సో దాని తర్వాత ఒక 15 minutes దాన్ని వదిలేయాలి. సో మాకు వేయింగ్ మిషన్ ఉంటుంది చిన్నది. సో ఒక కుకీ 25 grams అలా ఉంటుంది. సో ఆ కుకీ షేప్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో అంటే ఏమైనా కీ ఇంగ్రీడియంట్ చెప్పట్లేదా, లేకపోతే? లేదా, ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, అంటే న్యాచురల్, అందుకే మనది ఎక్కువ సేల్ ఉంది అన్నట్టు. ఓకే, సూపర్. అయితే ఎర్నింగ్ 1 lakh కదా, ఈ 1 lakh తర్వాత నువ్వు ఇంకో క్లాతింగ్ బిజినెస్ అవన్నీ స్టార్ట్ చేస్తా అంటున్నావు. అంటే యూ వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్, రైట్? మామూలుగా ఎవరైనా అని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఒక మోటో పెట్టుకుంటారు, ఇది నేను ఎప్పటికీ మర్చిపోవద్దు, ఇది ఎప్పటికి క్రాస్ చేయద్దు, లేదంటే ఒక ఇన్స్పిరేషన్ పెట్టుకుంటారు, వీళ్ళలా ఉండాలని. అట్లా నీ ఎవరు చూస్ చేసుకున్నావు? అంటే సో నా ఇన్స్పిరేషన్ వచ్చేసి రతన్ టాటా గారు. ఓకే, సూపర్. అంటే రతన్ టాటా గారి దగ్గర నుంచి ఏం తీసుకున్నావు, ఏం నేర్చుకున్నావు? సో వాళ్ళు రతన్ టాటా గారు చాలా డబ్బులు సంపాదించారు. సో కంపెనీ పెట్టి. సో నేను వాళ్ళు డొనేట్ చేస్తారు కదా, సో నేను కూడా సంపాదించి డొనేట్. సూపర్ సూపర్. అంటే నువ్వు ప్రాఫిట్స్ ఎన్ని చేసి దాన్ని డొనేట్ చేద్దాం అనుకున్నావు, అంటే మంచి కాజ్ కోసం యూజ్ చేద్దాం అనుకున్నావు. సూపర్ యశ్వంత్. మామూలుగా సోషల్ మీడియా అంటేనే మ్యాక్సిమం నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, బట్ నీకు నీ చూస్తుంటే ఈ కామెంట్స్ అవన్నీ పాజిటివ్ ఉన్నాయి. చాలామంది సెలబ్రిటీసే అంటే సోషల్ మీడియాని సరిగా హ్యాండిల్ చేయలేక, ఆ ప్రెజర్ తట్టుకోలేక, నెగిటివిటీని, ఆ హేట్ రేట్ని తీసుకోలేకపోతారు. ఇప్పుడు ఈ బిజినెస్ ఇప్పుడు రీచ్ అయింది, కొన్ని ఎంతో కొంత నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చి ఉంటాయి, దాన్ని ఎట్లా తీసుకున్నావు? సో నెగిటివ్ కామెంట్స్ నేను ఎక్కువ పట్టించుకోను. ఒకవేళ ఎక్కువ వస్తే డిలీట్ చేసేస్తాను, అకౌంట్ రిస్ట్రిక్ట్ చేసేది, మళ్ళీ వాళ్ళు పెట్టడానికి రాదు. ఓకే, ఒకవేళ నేను రిప్లై కూడా ఇయ్యాను, ఎందుకంటే టైం వేస్ట్. సో మా ఫాలోవర్స్ వాళ్ళే కొట్టుకుంటారు. మీ ఫాలోవర్స్కి ఇచ్చి పెడతా ఉన్నట్టు నెగిటివ్ కామెంట్స్ గురించి. మామూలుగా అంటే నీకు ఏదైనా పర్సనల్ ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, ఏదైనా స్పెషల్ కామెంట్ కానీ ఏదైనా ఇన్సిడెంట్? అందరికీ నచ్చుతుంది, కానీ మన హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక స్టోరీలో నేను ఆస్క్ మీ క్వశ్చన్ అని పెట్టాను. సో అందులో ఎయిర్ వచ్చిందన్న కుకీస్లో, హెయిర్ రాదు, నేను నీట్ అని తయారు చేస్తా, బట్ వచ్చిందన్న. సో వాళ్ళు నిజంగా వస్తే అప్పుడే ఫోటో తీస్తారు, అలా చేయలేదు. సో ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ అవుతుంది మీ ఆర్డర్ అయింది జీమెయిల్కి. సో ఆ ఆర్డర్ డీటెయిల్స్ కూడా పంపించలేదు. సో బెదిరిస్తున్నారు, మీ బిజినెస్ అవుతుంది, నేను మొత్తం చెప్తాను. సరే చెప్పండి, నేను కూడా ఇస్తాను. సార్ నాకు డాట్ వచ్చి స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసుకున్నాను. సో మొత్తం లాస్ట్ అయిపోయినాక స్క్రీన్ రికార్డ్ ఉంది అని చెప్పిన. సో వాళ్ళు మళ్ళీ లేదు బ్లాగ్. సో వాళ్ళలాగానే వాళ్ళ స్టైల్ని వెళ్ళి వాళ్ళకి స్క్రీన్ రికార్డ్ వేసి పంపించినాం, అంటే వాళ్ళు నిజంగా ఆర్డర్ తీసుకోవాలి ఫేక్. ఓకే ఓకే.
అట్లా ఐడెంటిఫై అంత టైం స్పెండ్ చేసినావు, గ్రేట్. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, మామూలుగా నాకు హోంవర్క్స్ వస్తే ఆ హోంవర్క్స్ గురించి, ప్రాజెక్ట్ వర్క్ వస్తే ప్రాజెక్ట్ గురించి బాగా హైదరాబాద్ అంటారు, బాగా టెన్షన్ పడుతుంటారు అందరు స్కూల్ స్టూడెంట్స్. నువ్వు బిజినెస్ చేస్తున్నావు, స్కూలింగ్కి వెళ్తున్నావు, హౌ యూ మేనేజ్, అంటే ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? కానీ నేను 7th క్లాస్ కాబట్టి అంత ఆడుండదు. సో నాకు బిజినెస్కి ఒక 2 hours అయినా, స్టడీస్కి ఒక 7 hours, చాలా టైం ఉంటుంది. తర్వాత కూడా ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ హోంవర్క్స్ అన్నీ అప్పుడు అయిపోతాయి. ఓకే, నీకు ఇంకా టైం మిగులుతుంది. అవును, సూపర్. అంటే మామూలుగా బిజినెస్ చేస్తూ స్కూలింగ్, ఈరోజు మా ఇంటర్వ్యూకి కూడా మేము సెకండ్ సాటర్డే సండే మాత్రం వీలవుతుంది అన్నాడు, ఎందుకంటే మిగతా టైం స్కూల్కి వెళ్ళాలి. సో మేము సెకండ్ సాటర్డే షూట్ చేసుకున్నాం. సో అంత ఈ ఎడ్యుకేషన్లో ఎట్లుంది నీ పర్సంటేజ్? ఐ మీన్ బాగా చదువుతాను. బాగా అబవ్ యావరేజ్, ర్యాంకర్, సూపర్. ర్యాంకర్ ఉంటూ బిజినెస్లో ముందుకెళ్తూ ఇన్స్పిరేషన్ అవుతున్నావు నువ్వు చాలామందికి. అండ్ జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం పాజిటివ్ ఉండదు, దాన్ని కూడా తట్టుకుంటున్నావు కూడా, ఇంకా చాలా ముందుకెళ్ళాలి. మామూలుగా ఒక రోజుకి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి? సో మన రీల్ వైరల్ అయితే 10 to 15 ఆర్డర్స్ వస్తాయి, అదే నార్మల్ అయితే 10 అంతే. ఓకే, యావరేజ్గా 10 ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే మామూలుగా 10 ఆర్డర్స్ని ఎట్లా షిప్పింగ్, అంటే ఎట్లా వాళ్ళకి అరేంజ్ చేసి అదంతా ఈ టైంలో ఏ టైం మామూలుగా తీసుకుంటాం? సో మనకు ఆర్డర్ మార్నింగ్ వస్తే, సో నేను మధ్యాహ్నంలో అన్ని కూల్స్ రెడీ చేస్తాను. సో అవి చల్లారు కాబట్టి ఒక 1/2 hour వదిలేస్తాను. సో కూల్ అయిపోయినాక వాటిని నీట్గా ప్యాక్ చేసి మన డెలివరీ అండ్ ఈ కార్ట్ వాడతాను. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుంటాను. ఒక డెలివరీకి 30 to 40 rupees అవుతుంది. సో వాళ్ళు మనీ కట్ అయిపోతే వాళ్ళకి లేబుల్ వస్తాం మనకి. సో అది స్టిక్ చేసి డెలివరీ అన్న ఏదైతే ఉన్నదో అది స్కాన్ చేసి అయిపోతుంది. అంటే మామూలుగా వేరే వాళ్ళు స్టార్ట్ చేయాలంటే అంటే ఎట్లా అప్రోచ్ అవ్వడం? సో మనకి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో మీకు అందులో షిప్ రాకెట్, మీరు బిగినర్ అయితే షిప్ రాకెట్ వాడండి, ఎందుకంటే అందులో చాలా కొరియర్ పార్ట్నర్స్ ఉంటాయి. అండ్ డీటెయిల్స్ ఫిల్ చేపిస్తే వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకోతారు, డైరెక్ట్ యాక్సెస్ చేస్తారు. అలా ఫేక్ రియల్ ఎట్లా, అంటే నీ ఏజ్కి ఎట్లా గుర్తుపట్టినావు? సో నేను యూట్యూబ్లో రీసెర్చ్ చేసాను. సో ట్రస్టెడ్ డెలివరీ పార్ట్నర్స్ క్రోమ్ అండ్ గూగుల్లో సెర్చ్ చేసేవారు. సో ఈ కార్డ్ డెలివరీ అలా. నీ స్కూల్ లైఫ్ని మిస్ అవుతున్నట్టు అనిపిస్తలేదు? ఎందుకంటే ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ అంటే చదువుతున్నావు, ఓకే నువ్వు ర్యాంక్ అని కూడా, బట్ గ్రౌండ్కి వెళ్ళి ఆడడం, ఫ్రెండ్స్తో చిట్ చాట్, ఇవన్నీ మిస్ అవుతున్నట్టు అనిపిస్తలేదు? లేదండి, లేదు. అంటే ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? అంటే నీకు అనిపించట్లేదంటే? నేను ఫ్రెండ్స్తో ఆడకపోయినా ఇంట్లో టీవీ ఉంది. సో టైం దొరికినప్పుడు టీవీ చూసుకుంటాను అండ్ అంతే, టైం ఇంకా చాలా ఉంటుంది. ఓకే, ఆ టైం అంతా నీకు ఇష్టం లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నావు అన్నట్టు. ఇట్లాంటి ఒక వెబ్సైట్ ఉంది, అందులో బిజినెస్ చేయొచ్చు అని నీకు ఎట్లా తెలిసింది? అది ఎట్లా అప్రోచ్ అయినా స్టెప్ బై స్టెప్ నీట్గా ఒకసారి. సో నేను వెబ్సైట్ ఎలా క్రియేట్ అయ్యాలంటే డ్రాప్ షిప్పింగ్ అని ఒక వీడియో వచ్చింది. సో అందులో ఒక బ్రో అయితే చెప్పిండ్రో, సో ఇలా వెబ్సైట్ క్రియేట్ అని, దాని పేరు షాపిఫై, ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో అందులో బేసిక్, ప్రీమియం అలా ప్లాన్స్ ఉంటాయి. సో అందులో నేను స్టార్టింగ్ ఒక 20 rupees కట్టాలి 3 months న్యూ కస్టమర్స్కి. సో 3 months దాకా 20 rupees ఉంటాయి. 3 months ప్లాన్ అయిపోయినాక 2K 3K అలా ఛార్జ్ ఉంటాయి. సో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలంటే నేను యూట్యూబ్లో చూసాను. సో ప్లాన్ వాళ్ళకి డబ్బులు పే చేసేస్తే మనకి వెబ్సైట్ వచ్చేస్తాయి. సో అందులో మన ప్రొడక్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మన బయోలో ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో అక్కడ పెడితే కస్టమర్స్ అక్కడ నుండి ఆర్డర్ చేసుకుంటారు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ త్రూనే ఇది బిజినెస్ అనేది. అంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంటే ఎట్లా తెలిసింది? 7th class వరకే అంతా యూట్యూబ్ నుంచే నేర్చుకొని ఆన్లైన్లో చూసి బిజినెస్ స్టార్ట్ చేసినావు, సక్సెస్ కూడా అయినావు. ఓకే, మామూలుగా ఒక బిజినెస్ పెడితే దాంట్లో ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి, ఏమంటారు, నీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని వచ్చినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేసినావు, ఎట్లా హ్యాండిల్ చేసినావు? సో నేను వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు డామిన్ అని ఒక ప్రాబ్లం వచ్చింది. డామిన్ ఏంటిదంటే మన బ్రాండ్ పేరు ఏదైతే ఉన్నదో ఆ బ్రాండ్ పేరే కొడితే మన వెబ్సైట్ గూగుల్లో కనబడుతుంది. సో అది అటాచ్ చేయడానికి రాలేదు. సో దాని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసినట్టే యూట్యూబ్లో వీడియో చూసాను. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్లో డెలివరీ పార్ట్నర్ దానికి అటాచ్ చేయాలి. సో ఇక్కడ మన వెబ్సైట్లో ఆర్డర్ వస్తే డెలివరీ దాంట్లో వచ్చేస్తుంది. సో అక్కడ నుండి మన డీటెయిల్స్ ఫిల్ చేసి అయిపోతుంది. ఓకే, అన్నిటికీ నువ్వు గూగుల్ అంటే మామూలుగా యూట్యూబ్ నుంచే ఏ ప్రాబ్లం వచ్చినా దాంట్లో సొల్యూషన్ తీసుకొని పేమెంట్ గేట్వే క్యాష్ ఫ్రీ వాడుతున్నాను. సో దానికి డబ్బులు ఇప్పుడు మనకి ఒక 10 rupees వస్తే 8 rupees మనకు వస్తాయి, మిగతా ఆయనకి కమిషన్. ఓకే, ఆ వెబ్సైట్ వాళ్ళకి పేమెంట్ గేట్వే. అంటే ఏ బిజినెస్ పెట్టడానికైనా ఎంతో కొంత వర్కింగ్ క్యాపిటల్ కావాలి.
అంటే నీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఎంతతో స్టార్ట్ చేసినావు? 50 రూపీస్ అండి. 50 రూపీస్. 50 రూపీస్తో స్టార్ట్ సో చేసినావు. ఆ రోజు మా మామ దుబాయ్ నుండి వచ్చిండు. ఓకే. సో ఆ వచ్చిన పనులు నాకు డబ్బులు ఇస్తాడు. ఓకే. మీ మామయ్య పేరు రాజేందర్. రాజేందర్. 50 రూపీస్ ఇచ్చిండు. 50 రూపీస్తో స్టార్ట్ చేసినావు. దాంతో వెబ్సైట్ క్రియేట్ చేసాం. ఆహా. సో కంటెంట్ క్రియేషన్స్కి డబ్బులు ఏం లేదు, ఫోన్ ఉంది మా మామది. సో దాంతో వీడియో చేసాం, వైరల్ అయిపోయింది. అంటే ఎన్నో వీడియో వైరల్ అయింది? డే 7 వీడియో, 7 వీడియోస్. 7th వీడియో వైరల్ అయింది అన్నట్టు. మామూలుగా అందరూ మొబైల్స్ గేమ్ యూజ్ చేసుకోవడానికి, కార్టూన్ చూడడానికి, ఏదో ఒక విజువల్ మీడియాని చూడడానికి వాడతారు. నువ్వు బిజినెస్ యూజ్ చేయడానికి వాడుతున్నావు. వాట్ ఈస్ అంటే నీకు మొబైల్ అంటే ఏంటి? అది ఒక మెయిన్ పిల్లర్. సో అది ఉంటేనే నా కంటెంట్ క్రియేషన్ అండ్ నా ఆర్డర్స్ సో అన్నీ అందులోనే. అంటే ఇప్పుడు ఈ 3 months అంటే ఎర్నింగ్ 1 lakh in 3 months కదా, ఈ 1 month కంప్లీట్ అయింది. ఎంతవరకు ప్రాఫిట్స్ ఏం చేసినావు? సో నా ప్రాఫిట్ వచ్చేసి ఒక ప్యాకెట్ పైన 1 to 2 రూపీస్ ఉంటాయి. 1 to 2 రూపీస్. అయితే ఇప్పుడు ప్రాఫిట్ ఇంకా ఏం లేదు, రొటేషన్ అవుతుంది. ఇంకా రొటేషన్లో. ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా అంటే ఆన్లైన్లో ఇప్పుడు హెల్దీ అంటే ఈ కుకీసే కాకుండా వాళ్ళ ఇంకేదో ఇంగ్రీడియంట్ తయారు అనుకుంటాం, వాళ్ళు అమ్మడానికి ఇప్పుడు ప్రాసెస్ చెప్పినాం. బట్ అంటే వాళ్ళు అప్రోచ్ అయ్యి అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత కావాలి ఒక అమౌంట్? మనకి అన్నీ అంటే ఎక్కువ ఖర్చు లేకుండా నార్మల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటే 10Kలో అయిపోతుంది. 10,000లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈ థింగ్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడం రావాలి. ఇక మనం బిజినెస్ పెరిగిపోతే ఖర్చులు కూడా పెరుగుతాయి. మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవాలి. ఇప్పుడు నేను లేబుల్ ప్రింటర్ తీసుకున్నాను. సో లేబుల్ ప్రింటర్ ఎందుకు తీసుకున్నా అంటే ఆర్డర్స్ వచ్చిన కొద్ది నేను బయటికి వెళ్ళాను జిరాక్స్. సో అక్కడ ప్రింటింగ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది, ఒక్క పేపర్ 10 రూపీస్ అవుతుంది. సో నేను లేబుల్ ప్రింటర్ ఎందుకు తీసుకున్నా, 1 time ఇన్వెస్ట్మెంట్ 4 to 5K ఉంది. అయితే జస్ట్ మన బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని లేబుల్ ప్రింట్ అయిపోతుంది. ప్రింటింగ్ కాస్ట్ అని ఆల్మోస్ట్ 0 ఉంటుంది. అసలు సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను చాలా రోజులు చూస్తున్నా, లైక్ అందరిలానే రీల్ స్క్రోల్ చేసుకుంటూ యూట్యూబ్ చూస్తాను. సో డబ్బులు లేకపోయి, ఎందుకంటే నా ఏజ్ కూడా వచ్చింది. సో జాబ్ అలా ఏముండవు కాబట్టి సెల్ఫ్ ఏదైనా చేయాలని బిజినెస్. ఓకే. అంటే మామూలుగా మీ పేరెంట్స్ రియాక్షన్ అంటే ఏం చేసి? వాళ్ళు ఓకే, రియాక్షన్ ఏం లేదు, ఓకే స్టార్ట్ అయ్యి జాగ్రత్త ఉంది. మామూలుగా ఏ బిజినెస్ అయినా స్ట్రగుల్స్ ఉంటాయి. నువ్వు బాగా ఎక్కువ అంటే డౌన్ అయిన సిచ్యువేషన్ ఏంటి? సో ప్రింటింగ్ ప్రెస్లో నేను స్టిక్కర్ తీసుకుంటుంటాను. సో మనం బ్రాండింగ్ ఏదైతే కుకీస్ ఉంటుందో, సో సైజు నేను ఒకసారి 500 ఇన్వెస్ట్ చేశాను. మనకి ఒకటిసారి అయిపోతే మళ్ళీ బయటికి తిరగడం ఎందుకని. సో సైజ్ అనేది వేరే వచ్చింది, మన దానిపైన లూజ్ అయిపోయాయి. సో ఫస్ట్ అదే లాస్. అండ్ ఆ ప్రాబ్లం ఇంకొకటి, మన ఏదైతే లేబుల్స్ ఉన్నాయో సో దానికి డబ్బులు ఎక్కువ అవుతుంది, బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్దాం అన్నప్పుడు ఒకవేళ వర్షం వస్తే కస్టమర్స్కి లేట్ అవుతుంది డెలివరీ, అంతే. ఓకే. ఇప్పుడు మామూలుగా నువ్వు కుకింగ్, ఈ ప్యాకింగ్ ఇవన్నీ చేస్తున్నావు ఆర్డర్స్ బట్టి, ఇదంతా నువ్వు ఒక్కడే చేస్తున్నావు అంటే నీకు హెల్ప్ఫుల్గా ఎవరు ఉంటారు? ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ ఒకటిసారి 10-15 అలా వస్తే, సో హాస్టల్ ఉంటుంది మాకు. సో అందులో వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళు హెల్ప్ తీసుకుంటా. లేకుంటే 2-3 ఆర్డర్స్ వస్తే మొత్తం నేను చేసుకుంటాను. నువ్వే వేసుకొని నువ్వే కుకింగ్ చేసి నువ్వే ప్యాకింగ్ చేసి నువ్వే డెలివరీ చేస్తాను. ఓకే. అంటే మీ పేరెంట్స్ గురించి కూడా చెప్పు ఒకసారి. సో మా మమ్మీ వచ్చేసి గర్ల్స్ హాస్టల్ ఉంది, మా డాడీ ఆటో డ్రైవర్. ఓకే. అందుకే నువ్వు స్ట్రగుల్స్ ఫేస్ చేసినావు కాబట్టి బిజినెస్ చేసి ముందుకు వద్దాం అనుకుంటున్నావు. మీ ప్రోడక్ట్ ఈ ఫైనల్ స్టేజ్ రావడానికి ఎన్నోసార్లు ఫెయిల్ అయి ఉంటారు. సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సో దాన్ని స్ట్రగుల్ చెప్పు. సో నేను 5 to 10 times ముందు చాలా ప్రోడక్ట్స్ ఫస్ట్ చెక్అవుట్ అనుకున్నాను. రాండ్ కలర్ ఉంటాయి, రాండ్ షేప్ ఉంటాయి, ఎల్లో కలర్. సో అవి చాలా టైం అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది. సో అంత ప్రైస్ పెట్టి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి కుకీస్ చూస్ చేసి, కుకీస్లో ఒక 5 to 10 times వేరే ఉస్మానియా బిస్కెట్ అవన్నీ మార్కెట్లో ఉన్నాయి. సో దానికన్నా ముందు చాలా ట్రై చేసా, బట్ రాలేదు. ఇది సక్సెస్ఫుల్ లాస్ట్. వీడియోస్లో కూడా చూసిన వాయిస్ ఓవర్ నీట్గా ఉంది, అంటే ఏదైనా మైక్ వాడతావా? సో వాయిస్ ఓవర్ ఎందుకు నీట్గా వస్తా అంటే, ఫస్ట్ మమ్మీ ఒక పాత ఇయర్ ఫోన్ ఉంటుంది, సో దానికి మైక్ ఉంటుంది. సో దాంతో వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ ఇప్పుడు క్యాప్ కట్ వాడుతున్నాను, అందులో నాయిస్ రిడక్షన్ అని ఒక ఫ్యూచర్ ఉంటుంది. సో దానివల్ల బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ మన నాయిస్ సైలెన్స్ అయిపోతుంది. ఓకే. ఎడిటింగ్కి విఎన్ యాప్, ఆ వాయిస్ ఓవర్ కోసం క్యాప్ కట్, వాయిస్ రిడక్షన్ కోసం. ఓకే. సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ చేయడానికి అంటే ఏ టైంలో అప్లోడ్ చేస్తావు? ఎక్కువ రీచ్ ఎప్పుడు ఉంటుంది? నాకు టైం అంటూ ఉండదు, ఎప్పుడైతే వీడియో కంప్లీట్ అయిపోతుందో అప్పుడు అప్లోడ్ చేసేస్తా. అండ్ ట్రయల్ స్టార్టింగ్లో మీరు ట్రయల్ వీడియో రీల్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్యూచర్ వాడండి, మీ నాన్ ఫాలోవర్స్ దాకా మీ పోస్ట్ అయితే వెళ్తాయి. ఓకే. ఏ బిజినెస్లో అయినా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి వదిలేద్దాం అనిపిస్తుంది, అట్లా ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? సో మా మమ్మీ నేను నైట్ అంతా మేలుకుండా తిట్టింది.
సో తిట్టడం వల్ల నేను వదిలేస్తున్నాను, వదిలేను. సో చెయ్యి కానీ కొంచెం టైంకి తిండుతా ఇంకో అనుకొని అన్నారు అంతే, ఓకే ఇంకా వేరే లేదు. ఓకే. ఆ టైంలో ఒకసారి అనిపించింది. తర్వాత యశ్వంత్ 7th క్లాస్ అంటే ఏ స్కూల్? రిలేటివ్స్ కాలేజ్ స్కూల్, వినాయక్ నగర్. ఓకే. నీ బిజినెస్ ఐడియా అంటే స్కూల్లో ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినావా? లేదు లేదు, ఎవరితో చేయలేదు. చేస్తే స్కూల్ మొత్తం చెప్తారు అలా. ఇప్పుడు తెలియదా స్కూల్లో? తెలుసు. అలా వాళ్ళ రియాక్షన్ ఏంటి తెలిసినప్పుడు? రియాక్షన్ ఏంటంటే గ్రేట్. అంటే నీ ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ మేడం కానీ టీచర్స్? మా ప్రిన్సిపల్ సార్ ముందే టాలెంట్ ఉందన్నారు, సో వాళ్ళు కూడా ఓకే. ఓకే. నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేసిన అమ్మ త్రోగా, చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. బట్ నువ్వేం రియాక్ట్ కాలేదని మేము విన్నాం, నువ్వేమో వాళ్ళు రియాక్ట్ కాలేదంటున్నావు. చెప్పొద్దు, లేకుంటే గొప్పలు చెప్పుకుంటారు. ఓ సూపర్. యశ్వంత్ 7th క్లాస్లోనే బిజినెస్ స్టార్ట్ చేసినాడు. కానీ ఆయన ఇంట్రోవర్ట్ కావడం వల్ల ఆయన చిన్నపిల్లోడు, చాలా థింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. సో మనం వాళ్ళ మదర్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, మీ పేరు? రాజకళ బండారి. రాజకళ. యశ్వంత్ చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాడు మేడం? అంటే ఆల్రెడీ చిన్నోడు, ఇంకా అంతకుముందు చిన్న ఉన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుండి యాక్టివ్గానే ఉంటాడు. యాక్టివ్ ఉన్నాడు. ఈ బిజినెస్ ఐడియా ఫస్ట్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? వద్దు అని చెప్పిన. ఓకే. మామూలుగా అయితే చిన్న వయసు కదా ఎందుకులే అని చెప్పిన. ఎవరైనా 7th క్లాస్లో బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే భయపడతారు. ఇంత చిన్న ఏజ్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎట్లా ఎక్స్పోజ్ అవుతాడు అని భయపడుతుంటారు. మీ రియాక్షన్ ఎట్లుంది? కొన్ని వీడియోస్ వైరల్ అయినప్పుడు వాడు ఆనందం చూసి సరే నో చెప్పలేక ఎస్ చెప్పాల్సి వచ్చింది. ఈ కుకీస్ని మీరు ఎప్పుడు అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు, యశ్వంత్ చేసింది ఆన్లైన్లో వెళ్ళినప్పుడు మీరు టేస్ట్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను టేస్ట్ చేసినప్పుడు బాగానే ఉందన్నా కానీ ఎదుటోళ్ళు కూడా బాగుందని చెప్పాలరా, అట్లా చేయు అని చెప్పిన. ఓకే. ఇప్పుడు నేను తల్లిని కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు నాకు కొడుకు చేసింది నాకు బాగానే అనిపిస్తుంది కదా, ఎదుటోళ్ళు కూడా బాగా చేసినాం అన్నప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పిన వాడికి. యశ్వంత్ 7th క్లాస్ స్టూడెంట్ కదా మేడం. ఇప్పుడు ఈ యశ్వంత్ వీడియో చూసి చాలామంది వేరే వాళ్ళు కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు 7th క్లాస్ స్టూడెంటే స్టార్ట్ చేసిండు, మేము కూడా చేద్దాం అనుకుంటాను అని చాలామంది ముందుకు వస్తారు. వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇచ్చి అంటే మీ తరపు నుంచి యశ్వంత్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మీ మాటగా. నా మాటలో చెప్పాలంటే బాబు స్టార్ట్ చేసిండు కాబట్టి తల్లిగా వాడికి ఇష్టమైంది కాదని లేకపోతున్నా కానీ కొంచెం ఏదైనా నెగిటివ్గా వచ్చినప్పుడు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటాను. యశ్వంత్, ఫైనల్ క్వశ్చన్. నీ ఫాలోవర్స్ కానీ, నేను సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ, నీ బిజినెస్ ఆర్డర్ తీసుకున్న కస్టమర్స్ కానీ, అందరికీ, నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ నీ బిజినెస్ ద్వారా కానీ ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సో మీరు ఎంత గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత మంచిది. ఎందుకంటే మీరు 20-25 ఏజ్ వచ్చేసరికి మొత్తం మీ కాళ్ళ కింద ఉండాలి, అండ్ అప్పుడే మీరు అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. సో 25 ఏజ్ ఇంకా చాలా ఉంది అనుకుంటే అప్పులోపు మీకు ఏజ్ అయిపోతుంది, మీకు ఒక్క పని కూడా కాదు. సో ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే మీకు అంత మంచిది. సో మీరు తర్వాత స్టార్ట్ చేద్దామన్నప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో మీరు పెట్టాల్సిన స్టార్టప్ అనేది వేరే వాళ్ళు పెట్టేస్తారు. సో అప్పుడు మీరు చేయలేకపోతారు. సో యశ్వంత్ ఏమంటుందంటే టైమ్ ఈజ్ ప్రీషియస్. సో ఆయన మోటో అదే. థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద టైం. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత పెద్ద వ్యాపారమైనా ఒక్క అడుగుతూనే మొదలవుతుంది, కానీ ఒక్క అడుగు వేయాలంటే ఎన్నో సందేహాలు, సవాళ్ళు ఎదుర్కోవాలి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి మన కీలెఫ్ ఛానల్ ద్వారా ఎంతోమంది వ్యాపారవేత్తల్ని, వ్యాపారాలని మీ ముందు తీసుకొస్తున్నాం. మీ వ్యాపారంలోని సందేహాలకి సమాధానాలే ఈ కీలెఫ్ ఛానల్. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ కీలెఫ్ ఛానల్. మరో కొత్త గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు కీలెఫ్ ఛానల్.